హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. ఈరోజు ఏంటంటే వ్లాగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుందండి. సో ఆ పూజకి నేను వెళ్తున్నాను. ఆ వ్లాగ్ మీరు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో ఆ పూజకి అయితే నేనైతే ఇలా కంప్లీట్ ఇలా ఇక్కడైతే చెప్పాను కదా 16 సోమవారాల వ్రతం అని చెప్పి. దానికి ఏంటంటే తను ఎవ్రీ మండే పూజ చేసుకుంటుందండి. ఈవినింగ్ అలా పిండితో శివలింగం చేసి ఒకరిని పిలిచి ముత్తైదుని అండ్ అలా పసుపు కుంకుమ ఇచ్చి ఆ శివుడి గురించి చదువుకోవడం అండి ఈ పూజ. సో మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని అర్పించుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందంటారండి ఈ 16 సోమవారాల వ్రతం చేసుకుంటే. సో దానికోసం ఇక్కడ పూజ జరుగుతుంది. మేమైతే మా ఫ్రెండ్ తను మంత్రాలు చదువుతూ ఉంటే ఉంటుంది కదా శివుడి గురించి. సో మేమైతే బిల్వపత్రాలు అవన్నీ అర్పిస్తున్నామండి స్వామివారికి. శివలింగం చేసిందని చెప్పాను కదా, శివలింగం వచ్చి అది తను పిండితో చేసుకుంటుందండి ఎవ్రీ మండే. సో అందరిని పిలిచి పూజ అయితే మేము స్టార్ట్ చేసేసాము. తను అక్కడ మంత్రాలన్నీ చదువుతుంది శివయ్యకి, శివస్తోత్రం అని. సో చూసేయండి మొత్తం వీడియో అంతా. సో వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది కదా, సో కోల్డ్ వచ్చిందండి. సో వాయిస్ని అంతగా పట్టించుకోకండి, ఈ వీడియోలో కొంచెం అలా ఉంటుంది. సో ఇక్కడైతే పూజ అయిపోయి తనైతే హారతి అవన్నీ ఇచ్చేస్తుంది. మంచిది కదా, కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇంట్లో ఇలా పూజలు చేసుకోవడం కానీ, లేదంటే ఇలా అందరినీ పిలిచి కొంచెం మనకు కూడా మంచిగా ఉంటుంది కదా ఇలాంటి పూజలకి అవంతా అటెండ్ అయ్యి పిలిచినప్పుడు వెళ్ళి కొంచెం ఆ పూజలు అలా చేయడం, కొంచెం మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడైతే చూస్తున్నాం కదా, మనం 101 పువ్వులు తెచ్చుకొని అలా మనం తను తను చదువుతూ ఉంటే మంత్రాలు మనం పూలన్నీ ఆ శివయ్యకి, ఆ శివలింగాలకన్నీ మనం అంతా పూలు అర్పిస్తూ ఉంటాం శివయ్యకి తన మంత్రం చదువుతుంటే ఇదే. సో తను చెప్తూ ఉంటే తను చెప్పినట్టు మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ పూలు కానీ లేదా నెయ్యి కానీ అలా అభిషేకం చేస్తున్నాం శివయ్యకి. సో నెమ్మదిగా అందరూ వచ్చేస్తున్నారండి. సో చూసారు కదా, నేను కూడా వచ్చి మంచిగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఫ్రెండ్స్తో కలిసి మంచిగా దేవుణ్ణి మొక్కుంటున్నాము. సో అందరూ ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి గ్యాదర్ అయ్యాం కదా, సో కొంచెం అలా వీడియోస్ అలా తీస్తున్నాను. సో మంచిగా ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చారు పూజకి. అందరం పూజ చేసుకుంటూ మంచిగా చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే మనకి శివయ్య గురించి స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ అవంతా ఉంటాయి కదా. సో అవైతే ఇక్కడ పఠిస్తున్నాము. శివుడి గురించి పాటలు కానీ అలా మంత్రాలు కానీ ఆయన ఆయన గురించి చరిత్ర కానీ కథ కానీ అలా. సో మంచిగా పూజ అయిపోయింది. శివుడి గురించి కథ చదవడం అయిపోయింది, మంత్రాలు అంతా మంచిగా అయిపోయింది పూజ. సో తనైతే ఇక్కడ నైవేద్యం అంతా అర్పించి పంచామృతం కానీ అంతా ఫైనల్గా మంగళహారతి ఇస్తుందండి స్వామివారికి. సో అందరూ మంగళహారతి ఇస్తున్నారు. నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను కాబట్టి నేను వీడియోలో కనిపించను. సో ఫ్రెండ్స్ అందరూ అందరం స్వామివారిని పూజించుకుంటూ మంచిగా జరిగిందండి పూజ మాత్రం. సో నేనైతే ఇక్కడ ఇస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపించాయండి ఆ డే అంతా కానీ, లేదంటే ఇంట్లో కానీ పాజిటివ్ ఫీలింగ్, పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ పీస్గా ఉండింది. సో అప్పుడప్పుడు మనం ఇలాంటి పూజలు అవంతా అటెండ్ అవుతూ ఉంటే మన మైండ్ పీస్నెస్ కానీ లేదా పాజిటివ్ వైబ్స్ కానీ అలా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి కదా మనకి.
సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ పూజకి వెళ్ళడం వల్ల. సో ఫ్రెండ్స్ అందరూ మంచిగా మొక్కుంటూ జరుగుతూ ఉంది. సో మంచిగా ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత తను పువ్వులు అవంతా ఇస్తుంది అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ. సో ఇవంతా జరిగిన తర్వాత మేము ముందు వీడియో చూస్తే అర్థమవుతుందండి అందరికీ. సో మేమందరం కలిసి నైవేద్యం కానీ లేదా వచ్చిన వారికి వడ్డించడానికి కానీ ఐటమ్స్ అంతా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసాము. దద్దోజనం కానీ ఈ పాయసం పంచామృతం అంతా. సో ఇవంతా అయిపోయిన తర్వాత అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూర్చోబెట్టి తనైతే వడ్డిస్తూ ఉంది. సో తనకి హెల్ప్ చేయడానికి మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోతారు కదా. సో అవన్నీ వంట సైడ్ చూసుకుంటూ కిచెన్లో అండ్ పూజ చేసుకుంటూ వచ్చిన వాళ్ళని పలకరిస్తూ, సో తనకైతే మేము కొంచెం హెల్ప్ చేస్తున్నాం ఇక్కడ. వచ్చిన వారికి ఒక్కొక్కరు కొంచెం వడ్డించడంలో కానీ అలా అంతా. సో తనకి అప్పుడు ఎక్కువ బర్డన్ అవ్వదు కదా. సో ఇలాంటి టైంలోనే కదా తెలుస్తుంది మన ఫ్రెండ్షిప్ ఏంటి, అదంతా బాండింగ్ ఏంటి అని. సో మేమైతే ఒక 15-20 మెంబర్స్ దాకా ఉన్నామండి ఫ్రెండ్స్ అందరం కలిసి. ఎవరి ఇంట్లో ఇలా ఫంక్షన్స్ జరిగినా పూజ జరిగినా సో కంపల్సరీ టైం తీసుకొని మరి ఎవరైనా వర్క్కి వెళ్తున్నా లేకపోతే ఆ రోజు హాఫ్ డే పెట్టుకోవడం కానీ అలా చేసి మంచిగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ. ఇప్పుడు తన ఇంట్లో పూజ జరిగింది. సో ఇలా వడ్డించడంలో కానీ లేదా ప్రసాదాలు చేయడంలో కానీ అంతా. సో ఎవరి ఇంట్లో అలా ఉన్నా అందరం కలిసి మంచిగా సంతోషంగా చేసుకుంటూ ఫ్రెండ్షిప్ని ఇలా మంచిగా వెళ్ళాలని అనుకుంటున్నాను. టచ్ వుడ్. సో ఇక్కడైతే అందరికి అయిపోయిన తర్వాత మాకు ఇంకొకరు ముందు తింటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే వడ్డిస్తున్నారు. సో అంత మంచిగా తింటూ జరుగుతూ ఉంది ఇక్కడ. సో పూజ అంతా అయిపోయిన తర్వాత తనైతే తాంబూలం ఇలా కాళ్ళకి పసుపు రాయడం కానీ తాంబూలం ఇస్తుంది. పసుపు కుంకుమ పూలు పండ్లు అవంతా. సో నన్నైతే అక్కడ పక్కన మా పాప డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో పసుపు కుంకుమ అంతా ఇస్తూ తను తాంబూలం ఇవ్వడానికి చేస్తుంది ఇదంతా, పూలు కానీ అవంతా. సో తనంతా అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుందండి. సో నన్ను చూసి మా పాప ఏడుస్తూ మమ్మీ నేను కూడా పోయించుకుంటాను ఇలా కాళ్ళకి పసుపు, నాకు కావాలి అని చెప్తుంటే పాపం తను అక్కడ అప్లై చేస్తుంది కాళ్ళకి పసుపు అంతా. సో వచ్చిన వారికి అంతా ఇస్తూ తనైతే చాలా బిజీగా ఉన్నింది ఆ రోజు. సో ఈ పూజ ప్రాసెస్ ఏంటంటే 16 మండేస్ చేసుకోవాలండి. ఎవ్రీ మండే ఈవినింగ్ 6 పైన స్వామివారిని చేసుకొని పిండితో అలా లింగం మనం ప్రతిష్ఠించుకొని దానికి పూజలు చేస్తూ పంచామృతం చేసుకొని నైవేద్యాలతో అలా చేసి ఒకరిని ఇంటికి పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వాలండి. సో అలా 16 మండేస్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ మండే అందరినీ ఇలా పిలిచి భోజనాలు వడ్డించి తాంబూలం రిటర్న్ గిఫ్ట్స్ అవంతా ఇవ్వడం జరుగుతుంది తను.
సో మంచిగా ఆ రోజు అయితే ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చాలా బాగా జరిగింది ఆ డే అంతా. కొంచెం నవ్వుకుంటూ లేదా భక్తి లేదా స్వామివారి గురించి తెలుసుకోవడం కానీ లేదా పూజల గురించి ఇలా తెలుసుకోవడం కానీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పింది తను ఆ రోజు మొత్తము. సో ఎవరికైనా ఈ పూజ గురించి కొంచెం ఏదైనా డౌట్ ఉన్నా ఏమన్నా ఉన్నా కంపల్సరీ మీకు ఏమైనా డౌట్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ లేదా సపరేట్గా తనతో ఒక వీడియో మొత్తం ప్రాసెస్ ఏంటి స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలా చేయాలి ఏంటి అని డీటెయిల్గా మీకు ఒక వీడియో చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దాని ద్వారా నాకు తెలుసుకుని నేను వీడియో చేయడం కానీ లేదా ఆన్సర్ ఇవ్వడం కానీ కమెంట్ సెక్షన్లో అలా చేస్తాను. Thanks for watching this video only. Please like, do, share and subscribe to our channel Suma's World.